విశాఖపట్నంలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది మహిళలపై దాడి జరిగింది. ఈ దాడి ఘటన ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఎల్లో మీడియాలో కొన్ని దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. దుష్ప్రచారాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరణ అయితే విశాఖ పోలీసులు ఇచ్చారు. అసలు ఏం జరిగింది, నిజంగా దుష్ప్రచారం సంబంధించి ఏం జరిగింది, అదేవిధంగా అసలు ఏం జరిగింది, ఎఫ్ఐఆర్లో ఏమైనా పేర్కొన్న అంశంపై కూడా క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు జోన్ 2 డీసీపీ మోకా సత్యబాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఒకవైపు ఈ అంశంపై ఒక రాజకీయ అంశంగా మారింది. ఎందుకంటే ఇరు పార్టీల మధ్య జరిగే గొడవకు సంబంధించి బయట వైరల్ అవుతుంది. అసలు నిజంగా అదేనా, అసలు ఏం జరిగింది? అసలు ఇది రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేనటువంటి విషయం. ఇది పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి గొడవల వల్ల జరిగినటువంటి ఈ సంఘటన. కేవలం వాళ్ళ నైబర్స్, వాళ్ళకి ఇంతకుముందు కూడా కొన్ని సందర్భాల్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి, చిన్న చిన్న పెట్టి క్వారల్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంగా నిన్న దీంట్లో ఇప్పుడు రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ రెస్పాండెంట్స్ ఇంటికి వెళ్ళి కంప్లైనెంట్స్ కొంచెం హై హ్యాండెడ్గా లేడీస్ హై హ్యాండెడ్గా బిహేవ్ చేయడంతో ఆశ అనేటువంటి ఒక అమ్మాయి వాళ్ళ కజిన్కి కాల్ చేసి చెప్పడం వలన అతను వచ్చి ఈ కంప్లైనెంట్ని కర్రతో తల మీద కొట్టడం జరిగింది. దానివల్ల ఇంజురీస్ అయినాయి. ఇది పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి గొడవల వల్ల జరిగినటువంటి సంఘటన, రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు. అంటే సార్, బయట ప్రచారం జరుగుతున్నట్టుగా మరోవైపు అంటే ఇది చర్చనాంశంగా మారడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఏదో ఒక దారుణం జరిగిపోతుంది, విశాఖపట్నంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది అనే విధంగా ఇది పోర్ట్రేట్ అవుతుంది. నిజంగా విశాఖపట్నంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పే పరిస్థితులు ఉన్నాయా? చాలా ప్రశాంతంగా జీరో ఇన్సిడెంట్స్ తోటి ఎన్నికలు పూర్తి కావడం జరిగింది. ఎటువంటి వైలెన్స్ ఎక్కడ కూడా ఏమీ లేదు. ఈ సంఘటనలో కూడా ఇది పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి గొడవలు. ఎందుకంటే ఇప్పుడు దెబ్బలు తగిలిన తర్వాత ఈ కంప్లైనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళి కేజీహెచ్కి వెళ్ళి కేజీహెచ్లో వాళ్ళు ఎమ్మెల్సీ ద్వారా మనకి ఇంటిమేషన్ వచ్చింది. ఆ ఇంటిమేషన్ మీదే మనం ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఈ కంప్లైనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడా కూడా ఇది రాజకీయ పరమైనటువంటి గొడవలతోటి మమ్మల్ని కొట్టారనేటువంటిది అక్కడ డాక్టర్ల సమక్షంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఎక్కడ కూడా చెప్పలేదు. సార్, సుమారు ఏ సమయంలో మీకు ఫిర్యాదు అందింది, ఈ ఘటన ఏ సమయంలో జరిగింది? అయితే కేజీహెచ్కి ఎమ్మెల్సీకి వెళ్ళిన తర్వాత రిపోర్ట్ని మొత్తం కూడా మీరు ఏ సమయంలో సేకరించారు అంశంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? అది నిన్న సుమారు 10:30 ప్రాంతంలో ఇది ఇన్సిడెంట్ జరిగింది. ఆ జరిగిన వెంటనే దెబ్బలు తగిలిన వెంటనే కొంచెం గట్టిగా దెబ్బలు తగ్గడం వలన ధనలక్ష్మి అనేటువంటి ఆవిడ, నెక్స్ట్ వాళ్ళు సన్ అండ్ డాటర్ ముగ్గురు కూడా కేజీహెచ్కి వెళ్ళి ఇమ్మీడియట్గా నైటే అక్కడ చేయడం జరిగింది. మనకి ఈ యొక్క రిపోర్ట్ వచ్చిన వెంటనే మార్నింగే దీని మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇది కొంచెం గట్టిగా డీల్ చేయలేనటువంటి ఉద్దేశంతో 307 అటెంప్ట్ టు మర్డర్ కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి గొడవ ఎందుకు జరిగింది, గొడవ గల కారణాలు ఏంటి? అందరూ అనుకున్నట్టు రాజకీయ గొడవ, పర్సనల్ గొడవ? ఇది పూర్తిగా పర్సనల్ గొడవ. యాక్చువల్గా ఆశ అనేటువంటి ఒక 3 months ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు. ఆమె ఇంటికి వెళ్ళి దీంట్లో బాధితులు ఎవరైతే ఉన్నారో ముందు ఆ ధనలక్ష్మి అండ్ నౌకరత్నం వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం హై హ్యాండెడ్గా బిహేవ్ చేస్తారు. ఇంటి ముందు ఉన్నటువంటి సామాన్లన్నీ పగలగొట్టడం, వెళ్ళి తలుపులు కొట్టడం ఇవన్నీ కూడా చేస్తారు. దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది, నైబర్స్ తీసినటువంటి వీడియో ఉంది. అది ప్రెస్ వాళ్ళందరికీ కూడా షేర్ చేయడం జరిగింది. అట్లా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు భయపడి వాళ్ళ కజిన్ అయినటువంటి లోకేష్ అనే అతన్ని పిలవడం జరిగింది. దాంతో అతను వచ్చి కర్రతోటి వీళ్ళని కొట్టడం వలన ఈ ఇన్సిడెంట్ జరిగింది తప్పించి రాజకీయాలకి ఎటువంటి సంబంధం. సార్, అంటే పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి ఎంతమంది గాయపడ్డారు, అదేవిధంగా ఎక్యూజ్డ్ కేసులో ఎంతమందిని మీరు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు, వారి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి? ఇంతవరకు దీంట్లో 3 గాయపడ్డారు. యాక్చువల్గా ఒక ధనలక్ష్మి అనేటువంటి ఆవిడ, వాళ్ళ డాటర్ నౌకరత్నం అండ్ సన్ మణికంఠ అనేటువంటి వాళ్ళు గాయపడ్డారు. దీంట్లో 5 నిందితులుగా గుర్తించడం జరిగింది. దీంట్లో ఒక ప్రధానమైనటువంటి ముద్దాయి లోకేష్ అన్నటువంటి ఆయన్ని 307 కింద రిమాండ్ కూడా ఆల్రెడీ పంపించడం జరిగింది. మిగతా వాళ్ళకి 324, 323 సెక్షన్స్ వర్తిస్తాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా Part 1 CRPC నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అంశంపై తప్పుడు ప్రచారాలు, దుష్ప్రచారాలు బయట జరుగుతున్నాయి. ఇలాంటి దుష్ప్రచారాలు జరిగితే ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఏ విధంగా ఉంటుంది చర్యలు?
ఇప్పుడు నేను అందరికీ కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం పోలీస్ తరపున ఇప్పుడున్నట్టు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దయచేసి ఎవరూ కూడా లేనిపోని పుకార్లు సృష్టించవద్దు. ఇది సమాజానికి కూడా మంచిది కాదు, శాంతి భద్రతలకి మంచిది కాదు. కాబట్టి దయచేసి వాస్తవాలు తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా దీన్ని మాట్లాడాలనేది నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. రైట్, ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో కంచరపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ జరిగిన గొడవకు సంబంధించి ధనలక్ష్మి, నూకరత్నం, అదేవిధంగా మిగిలిన మరొక వ్యక్తిపై దాడి జరిగిన ఘటనకు సంబంధించి కేవలం పర్సనల్ గొడవే, దీనికి సంబంధించి రాజకీయ మోటో కానీ లేకపోతే రాజకీయంగా బయట జరుగుతున్న దుష్ప్రచారం కూడా అవాస్తవమని విశాఖ పోలీసు తేల్చి చెప్పేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.